సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ ఖండించారు. అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించారు. ఏపీలో కూటమి సర్కార్ నిరంకుశ పాలన సాగుతుందన్నారు వైఎస్ జగన్. పోసానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరుసగా జరుగుతున్న వ్యవహారాలను తమ పార్టీ గమనిస్తోందన్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరపున న్యాయపరంగా సాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామన్నారు జగన్. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్టుకు సందర్భించి ఇప్పటికే పలు రకాల కథనాలు వస్తా ఉన్నాయి. అయితే ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా మొత్తం గుత్తాధిపత్యంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. ఏదైతే పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయటం ఎట్టకేలకు పోలీసులు విజయం సాధించారు అన్న టైప్ లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ విజయాలు నమోదు కోసం టీడీపీ తాపత్రయపడుతున్నట్టు కూడా తెలిపారు. అయితే ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా పోసాని కృష్ణమురళి అరెస్టు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎట్టికేలకు ఆయన అరెస్ట్ చేసి వాళ్ళ కక్ష రాజకీయాలు సాధించుకున్నారని చెప్పారు. అలాగే ఏదైతే ఆయన రాజకీయాలకు పార్టీలకు అతీతంగా దూరంగా ఉంటారని, తనకు మిగతా వాటితో సంబంధం లేదు, తన వ్యాపారం తన సినీ ఫీల్డ్ తను చూసుకుంటానంటూ కూడా ఆయన ప్రకటించినప్పటికీ ఆయన అరెస్ట్ చేయడం దారుణమైన విషయం అన్నారు. అలాగే ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఆయన సతీమణి కుసుమలతను కూడా ఆయన ఫోన్లో పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ నిరంకుశ పాలన కొనసాగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ఎవరైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అలాంటి బాధితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని, తాను అలాంటి వాటిల్లో ముందుంటానని, పార్టీ మొత్తం కూడా తమ వెనక ఉండి నడిపిస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కుసుమలతకు ఆయన ధైర్యం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వరుసగా జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా తమ పార్టీ గమనిస్తుందని, తాము పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో పార్టీ తరఫున వారందరినీ కూడా తాము అందుకుంటూ వాళ్ళ అండగా నిలబడతామంటూ కూడా సూచించారు. అలాగే ఈ సమయంలోనే ఆ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కూడా కుసుమలతకు ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీ తరఫున న్యాయపరంగా సాయం అందించేందుకు కూడా తాను సుముఖంగా ఉన్నానని, ఆ చర్యల్లో భాగంగా ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులను కూడా సంప్రదించాలని, ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సీనియర్ న్యాయవాదులకు అప్పగించామని, ఆ న్యాయవాదుల సలహా మేరకు ఈ రోజు నిర్ణయాలు కూడా తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి కుసుమలతకు తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే పోసాని కృష్ణమురళి ఎపిసోడ్ ఉందో ఆయన్ని రాజకీయాలకు అతీతంగా ఆయన దూరంగా ఉండి ఆయన వ్యవహారాలు ఆయన చూసుకుంటున్నప్పుడు ఆయన అరెస్ట్ చేయడం, ఆయన అరెస్ట్ చేసి తీసుకురావటం, ఆయన్ని విచారించడం తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఖండించారు. ఇలాంటి వ్యవహారాలకు పార్టీలు అతీతంగా పనిచేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే పోసాని కృష్ణమురళి చేసిన మాటల్లో మొత్తానికి ఆయన లాయర్లు పోసాని కృష్ణమురళి అంశాన్ని అయితే తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత రంగంలోకి దిగిన ఎవరైతే లాయర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి సీనియర్ లాయర్లు ఉన్నారో ఈ సీనియర్ లాయర్లు మొత్తంగా కూడా ఆ పోసాని కృష్ణమురళి అంశానికి సంబంధించి ఆ కేసులు మొత్తం కూడా చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క కేసులు నమోదైన నేపథ్యంలో ఏ కేసుల్లో ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఎలాంటి సెక్షన్లు పెట్టారు, అలాగే నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టిన నేపథ్యంలో రేపు కోర్టుకి ఆయన్ని అప్పచెప్పిన సమయంలో ఈ యొక్క ఆ కేసులను బట్టి ఆయనకి బెయిల్ రావటమా, రిమాండ్ విధించటమా, లేకపోతే ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారనే దాన్ని బట్టి కూడా ఉన్న నేపథ్యంలో లాయర్లతో ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా సంప్రదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కోర్టుకి అప్పచెప్పిన సమయంలో ఆయనకి ఆ ఘటనా స్థలంలోనే బెయిల్ వచ్చే విధంగా కూడా లాయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్లయితే మనకు కనపడతా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.